నీళ్లిచ్చే పరిస్థితి లేనందున రైతులు వరి పంట వేయొద్దని కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విజ్ఞప్తి చేశారు. ప్రత్యామ్నాయంగా కందులు, పెసలు లాంటి పంటలు వేసుకోవాలని సూచించారు. లేదా మరో వారం రోజులు వేచి చూడాలని, అదృష్టం బాగుండి వర్షాలు పడితే అప్పుడు వరి పంట వేసుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. నీటి లభ్యతను బట్టి రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నీళ్ళు రాకపోతే అది ఎండిపోతే నన్ను శాపనార్థాలు పెడతారు. నేనేమంటానంటే సాధ్యమైనంత వరకు ఏదైనా ఆరుతోడు పంటలు వేసుకోండి. ఇంత మక్కలున్నో, ఇంత పెసల్లో, ఇన్ని కందులో, ఇంత సజ్జనో, లేకపోతే పొద్దుతిరుగులో ఏదో ఒకటి వేసుకోండి. లేకుండా పొలమే వేసుకోవాలనుకుంటే కొంచెం ఇంకొక వారం 10 రోజులకు సమయం ఉంది, మన అదృష్టం కలిసి వచ్చి వర్షాలు మంచిగా పడితే పొలం వేసుకోండి. కానీ తొందరపడి ఆగం కావద్దు. నేను నీళ్ళు ఇచ్చే పరిస్థితిలో ప్రస్తుతం లేను. నా ప్రయత్నం అంతా చేస్తున్నా, దేవాదుల నుంచి నీళ్లు తీసుకొస్తున్నా. అదేవిధంగా ఇక్కడ గణినాధారం లిక్విడేషన్ స్కీమ్ పనులు కూడా వేగంగా చేపిస్తున్నా. కాకపోతే ఈ సీజన్ కు అది అందే పరిస్థితి లేదు. మళ్ళీ నేను మిగతా వాళ్ళ లెక్క మాటలు చెప్పి మీరు వేసుకొని నేను నీళ్ళు తెస్తా అని చెప్పిపోతే మీరు ఆగమవుతారు. కాబట్టి మిమ్మల్ని ఆగం చేయడం నా ఉద్దేశం కాదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. ఏది ఏమైనా కూడా ఎంత మేరకు అంత మేరకు నీళ్ళు అందించే ప్రయత్నం చేస్తాను. కానీ మీరు కూడా ఆలోచించి పంటలు వేసుకోవాలని చెప్పి కోరుకుంటూ మా మధ్యలో గ్రామ ప్రజలందరికీ మరొకసారి నమస్కారం చెప్పుకుంటూ